హాయ్ సమస్య ఎవరిదైనా సరే మనది అంటే నాది అనుకుంటే అది బాధ్యత అవుతుంది అన్నమాట. నాది కాదు అనుకుంటే బరువు అవుతుంది. నాకెందుకులే అనుకుంటే అది కనుమరుగైపోతుంది అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక అంబులెన్స్ అనుకోండి, అంబులెన్స్ ఆ సైరన్ వస్తూ ఉంటుంది కదా, ఆ సైరన్కి ఎంతమంది ఇచ్చేస్తున్నారు అంటే మనకు కాదులే, అది ఎవరో పోతా ఉండారులే అని అనుకుంటారు అనమాట. ఇంకా అది వినిపించుకోరనమాట, మనది కాదులే అనుకున్నాడు. అదే ఆ అంబులెన్స్లో మన వాళ్ళై ఉంటే ఆ సైరన్ వెనకాల ఎంత గుండె అలజడి అనేది ఉంటుంది కదా, అంటే కష్టం అనేది మనది అనేది తెలుసు. ఎదుటి వాడికి వస్తే దాన్ని పట్టించుకోమన్నమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు కొత్తగా ఏమైపోతుందంటే, ఎదుటివాడికి సమస్య అంటే ఏం చేస్తారంటే దాన్ని లైక్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు అనమాట. దాని సాల్వ్ అనేది చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా వాళ్ళ పనులు, సొంత పనులు ఉంటాయన్నమాట. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయన్నమాట. ఎలా అప్డేట్ చేసుకోవడాలు, స్టేటస్ పెట్టుకోవడాలు ఇలాంటివి అన్నమాట. మీకు ఒక కథ చెప్తాను చూడండి. ఆ కథ ఇప్పుడు ఎలుక చూడండి ఏందో మీకు చెప్తాను చూడండి. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు వచ్చి ఇంట్లో ఒక పావురాని ఒక మేకని పెట్టుకున్నాడు అనమాట. ఎలుక వచ్చి ఎలుకలు ఉన్నాయే అనేసి ఆ రైతు ఏం చేస్తాడంటే ఎలుక బోన్ తీసుకొచ్చి పెడతాడనమాట. పెడితే అప్పుడు ఆ ఎలుక చూసేసి పావురం దగ్గర పోయి అడుగుతుందనమాట, ఏమని, ఈ ఇంటి యజమాని ఎలుక బోన్ తీసుకొచ్చి పెట్టిండాడు అనేసి. అంటే తను ఏదైనా సలహా ఏదైనా హెల్ప్ చేసిందేమో అని కదా వెళ్ళింది ఎలుక. కానీ పావురం ఏం చెప్తుందంటే నవ్వుతుందన్నమాట, నాకేం భయము, ఏదైనా ఉంటే నువ్వు భయపడాలి కానీ నాకేం భయం లేదు, నాకు అనవసరం అని చెప్పేసి ఉండేది అనమాట. సరే, ఇంకా మేక దగ్గరికి పోయి చెప్తే మేక కూడా అలాగే చెప్పింది అనమాట, నాకేం భయం లేదు, నాది కాదు, నాకేం ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు అని చెప్పి మేక కూడా చెప్పేసి అనమాట. సరే, ఇంకా చేసేది లేకుండా ఎలుక వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే ఇంకా రాత్రి అయింది. రాత్రి అవగానే ఏమైందంటే ఆ పాము ఆ పక్కన అబ్బోని పక్కన పోయింది, అది తోక తగులుకునేసింది అనమాట. తోక తగులుకునేసి ఇంకా ఏం చేస్తుంది, అది విడిపించుకొని బయట పోవాలి కదా, సౌండ్ వచ్చింది. ఆ రైతు భార్య ఏమో శబ్దం వస్తుంది అని చెప్పి వచ్చి చూసే కాడికి పాము ఉండదు. పాము వచ్చి రైతు భార్యని కాటేసింది అనమాట. ఇంకా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు ఆ వైద్యుడు ఏం చెప్తాడంటే పావురం యొక్క మాంసాన్ని పెట్టండి, అప్పుడు ఈమె బతికిపోతుంది అని చెప్తాడనమాట వైద్యుడు. అప్పుడు ఇంకా ఆ రైతు ఏం చేస్తాడు, భార్య బతకాలి కదా కాబట్టి పావురాన్ని చంపి మాంసం పెట్టినాడు అనమాట. ఆమె బతికిపోయింది. ఇంకా బతికిపోయింది కదా, బతికిపోయిన తర్వాత ఇంకా బంధువులు ఊరు వాళ్ళంతా వస్తారు కదా, ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి పెట్టాలి కదా తిండి, కాబట్టి మేకను కూడా వేసేసారనమాట. వేసి బిర్యానీ పెట్టి హ్యాపీగా తినేశారనమాట. చూసినారా, ఇలా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసి ఉండొచ్చు కదా ఆ ఎలుకకి. ఇప్పుడు ఆ కథ వదిలేయండి, దీని ద్వారా మీకు ఏం తెలుస్తుంది చెప్పండి. అంటే కష్టం అనేది ఎవరైనా చెప్పితే ఒక డబ్బు రూపమే కాదు, ఒక మంచి ఆలోచన కానీ లేదా ఇంకొక రకం కానీ మంచి సజెషన్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నప్పుడు అంటే వాళ్ళు ఆ శక్తిని కోల్పోతారన్నమాట. ఎలా ఏమనేది ఆలోచన అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు నువ్వు మంచి డెసిషన్కి రావాలా, చెప్పగలగాలన్నమాట. అంతేగాని నాకెందుకు అని అనుకోకూడదు అనమాట. అంటే ఎదుటివాడికి కష్టం అనేది మహా ఆనందం అనమాట. అంటే ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా, లైక్ చేయడము, పక్కన వాళ్ళకి షేర్ చేయడము, కామెంట్స్ చేయడాలు, ఎదుటివాడికి కష్టం అంటే అలా అనమాట కదా. అలా ఎప్పటికీ కానీ చేయొద్దండి. ఓకే.